తమ్ముళ్ళు చదువుకుండ్రా. మన అమ్మ బాబులు కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక వేలల్లో లక్షల్లో ఫీజులు కట్టి కాలేజీల్లో చదువుకోండి పంపించండి. దానిగా దీని వెనకాల తిరుగుతారు పూర్వముగా పడతారు. చదువుకోండిరా. ఇప్పుడు మన కాలేజీకి వెళ్తున్నామంటే అసలు మనకున్న సబ్జెక్ట్ ఏంటి, మనకు వచ్చే మాస్టర్లు ఎవరు, మన ల్యాబ్లు ఎలా ఉంటాయి, ఏ సబ్జెక్ట్ అయితే ఎన్ని మార్కులు వస్తాయి, మన పాస్ అవ్వడానికి ఎన్ని కావాలి, ఇదిరా మనం చూసుకోవాల్సింది. అంతేగాని మన కాలేజీలో జాయిన్ అయిన స్పేర్లు ఎంతమంది, అందులో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన గొంట్లు ఎంతమంది, మన గోగిదే పడిపోయి పాపలు ఎంతమంది, ఇది కాదురా మనం ఆలోచించాల్సిన విషయం. ఒరే అసలు ఒక అమ్మాయి పడేయాలంటే దాని అమ్మ బాబులు ఎవరు, దాని అన్నదమ్ములు ఎవరు, దాని ఇల్లు ఎక్కడ ఉంది, దానికి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, దానికి ఏ రంగు అంటే ఇష్టం, దానికి ఏ హీరో అంటే ఇష్టం అంటూ ఒక ప్రణాళిక స్కెచ్ గీసిన దాన్ని పడతాం కదా. మరి ఎగ్జామ్స్ అంటే రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు రాడ్డాక పుస్తకాలు తీరేటరా, చదువుకుంటారా. మొన్న ఆ మధ్యనాడు ఎవరో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయని అడుగుతున్నాడు. ఏట్రా ఇది, చదువుకోండిరా. ఒరే వ్యాలంటైన్స్ డేలు, హగ్ డేలు, టెడ్డీ డేలు, కిస్ డేలు నా బొంద ఏం లేవురా. అమ్ముకోవడానికి పెట్టుకున్నారు వాళ్ళు, ఇవన్నీ సోది. రే తమ్ముళ్ళు, రేపు పొద్దున్న ఆడికి అమ్ముడవలేదు అనుకో, కమోట్ డే నువ్వు డే పెట్టేసి ప్రేమికులు అందరూ కలిసి అన్ని దొడ్డికి వెళ్ళమని పెట్టేస్తాడు. వెళ్ళిపోతారా మీరు? వెళ్ళిపోతారా చెప్పండి. రే చదువుకోండిరా, ఇదే మనకి ఫుడ్ ఇట్టే తర్వాత. ఊరికే చెప్పట్లేదురా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. బళ్ళూరు నాగరాజు అని మొత్తం నాగింగ్ చేసింది మొత్తం. రే అప్పట్లో నిన్నే పెళ్ళాడుతుందో నాగార్జునలాగా ఉండేవాడిని. ఇప్పుడు చూడండి శేష సినిమాలో రాజశేఖర్ కల్లా తయారైన ఎదవని కాదు, ఎదగని కాదు. 10th లో 84, ఇంటర్ 94, తర్వాత పేసంలో ఏది దాని వెనక తిరగడం టైం అంతా అయిపోయింది. అది బాగా ఉంది. అది అమెరికాలో వచ్చినట్టు పెళ్లి చేసుకుని ఇద్దరు ఇప్పుడు తెలియదు పిల్లలు. నేనే ఆ సినిమాలు ఈ సినిమాలు చూసి తడగొట్టేసి కొనుక్కుంటున్నాను. రే నిజం చెప్తాను కదా, మనం చదువుకోలేదనుకో వాళ్ళు మన వెనక చూడరురా. ఏ అమెరికాలో సెటిల్ అయిన శాస్త్రీయ ఏ ఆస్ట్రేలియా నుంచి వచ్చి అందగంటే చేసుకుని వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి వెనకాల వ్యాలంటైన్స్ డేలు, గిరంటైన్స్ డేలని, గిఫ్ట్లు అని, సినిమాలని తిరిగి తిరిగి సంకనాకి మనవేరా. వద్దులే తమ్ముడు, నా బాధ మీరు పడద్దురా. చదువుకోండి, బాగా చదువుకోండి. ఇంత చెప్పిన వీడియోస్ వస్తారేట్రా, వెళ్ళి పుస్తకాలు తీసి చదువుకోండి రా. పోండి ఫ్లక్చుయేషన్ అమ్మాయి అర్థం కావట్లేదు.